బ్యాక్ టు లైవ్ షో. రాజేంద్ర ప్రసాద్ గారు, బ్రేక్ ముందు మనం మాట్లాడుకుంటున్నట్టు కరణం బలరాం చాలా స్పష్టంగా పార్టీలోకి మీరు ఆహ్వానించిన నాయకుల్ని కోఆర్టులు అంటే మరి పార్టీలోకి వచ్చిన వాళ్ళు ఇప్పుడు తెలుగుదేశం కార్యకర్తలే అవుతారు, వాళ్ళ ఆత్మస్థైర్యం దెబ్బతినే అవకాశం లేదా? రెండోది, సాక్షాత్తు పార్టీ జిల్లా అధ్యక్షుడు కూడా ఈ వ్యవహారం ఇంకా తన వల్ల కాదు, ముఖ్యమంత్రి పార్టీ అధినేత తేల్చాల్సిన పరిస్థితి, దీనికి ఎప్పటిలోపు ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారు? అంటే ఇది సుదీర్ఘకాలం నుంచి ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు, గొడవలు కాబట్టి కొంచెం పార్టీలో కొత్తగా రవి గారు కూడా జాయిన్ అయ్యారు కాబట్టి ఆ ఫ్రిక్షన్ ఉంటుందండి. ఈ ఒక్కసారి ఇది సమస్య పరిష్కారం అయిపోతుంది అని ఆశించడం కూడా మనకి అత్యాశ అవుతుంది. కానీ జంట హత్యల దాకా వెళ్ళిన తర్వాత కూడా ఇంకా దీనికి సమయం పడుతుందని వేచి చూస్తే ఇబ్బంది పడతారు కదా కార్యకర్తలు, ఆ యాంగిల్లో ఆలోచించట్లేదా? లేదు, అంటే ఇప్పుడు అందుకని చెప్పి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రేపో వాళ్ళని పిలిపించి కూర్చోబెట్టి ఆ సమస్యని శాశ్వతంగా పరిష్కారం చేయడానికి కృషి చేయటం జరుగుతుంది. తప్పనిసరిగా ఈ విషయాన్ని మా పార్టీ అధిష్టాన వర్గం చాలా సీరియస్ గా తీసుకుంది, ఈ సమస్యను పరిష్కరించడం. ఋషి గారు, అంటే దీనికి ప్రధానమైనటువంటి కారణము ప్రభుత్వము ఇలాంటి ఉన్నటువంటి ఈ సమస్యలను తగ్గించడానికి గట్టిగా ప్రయత్నం చేయడం లేదు అనిపిస్తా ఉంది. ఎందుకు అనుకుంటామంటే ఈవెన్ ముఖ్యమంత్రి గారు కూడా మొదటిగా ఇంతకు ముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కొంచెం ఈ విషయంలో కొంచెం టఫ్గా ఉన్నాడని చెప్పుకోవాలి. కానీ ఇప్పుడు మాత్రం పూర్తిగా వదిలిపెట్టారు. లా అండ్ ఆర్డర్ అంతా కూడా ప్రతి ఒక్కటి కూడా రాజకీయ కోణంలో చూస్తూ ఉన్నారు. మీరు ఒక చిన్న విషయం నేను చెప్తాను. సతీష్ రెడ్డి గారు, ఇదే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సతీష్ రెడ్డి గారు తన నియోజకవర్గంలోనే ఆయనకు గన్మెన్ ఇచ్చినారు. ఆయన ఒక చిన్న ఎలక్షన్స్ దగ్గర అది గొడవ పడితే ఆయన గన్మెనే కాలుస్తే ఇద్దరు అప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలే చనిపోయినారు. అంటే మనం ఈ ప్రివెంటివ్ యాక్షన్ ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సెటిల్ చేస్తాం రాజేంద్ర ప్రసాద్ అంటున్నారు. చూద్దాం. ఇక తెలంగాణ విషయానికి వస్తే కనుక రైట్ గోవర్ధన్ గారు, రాష్ట్రానికి ఇప్పటికే అనేక కార్యక్రమాల ద్వారా కేంద్రం దాదాపుగా 1,00,000 కోట్లు ఇచ్చింది. మరి ఆ 1,00,000 కోట్లని తెలంగాణ ప్రభుత్వం ప్రజల వరకు తీసుకెళ్లడంలో ఫెయిల్ అయిందని చాలా స్పష్టంగా అమిత్ షా నిన్న విమర్శించారు. రెండోది, తెలంగాణలో అధికారం ద్వారానే దక్షిణాదిన బీజేపీ జెండా పాతపోతోంది అధికారం సాధించుకోవడం ద్వారా. ఏం చెప్తారు? గతంలో అమిత్ షా గారు వరంగల్లో మీటింగ్ పెట్టినప్పుడు 80,000 కోట్ల రూపాయలు ఇచ్చిన చెప్పాడు. దాంట్లో మా ప్రభుత్వం అంటే ఆర్థిక మంత్రి ఈటల రాజేంద్ర గారు చెప్పడం 42,000 కోట్లు 34 కోట్లు ఇచ్చారని చెప్పారు. అక్కడ ఉన్న కేంద్ర మంత్రి కూడా చెప్పారు తెలంగాణకి ఎంత ఇచ్చినా అని చెప్పేసి క్లియర్ గా పార్లమెంట్ సాక్షిగా చెప్పడం జరిగింది. ఈ 1,00,000 కోట్లు చెప్పడం కరెక్టే, చెప్పుకుంటూ పోతుంటే ఒక రాష్ట్రానికి ఒక కేంద్రానికి ఇవ్వాల్సిన బాధ్యతగా ఇచ్చింది తప్ప స్పెషల్ గా టీఆర్ఎస్ తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా ఇచ్చిందా? ఒకటి జనరల్గా వచ్చి మీ తెలంగాణ రాష్ట్రం నుంచి ఫండ్ల ట్యాక్స్ రూపంగా నుంచి రిటర్న్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి వస్తుంది తప్ప స్పెషల్ గా కొత్తగా వచ్చింది ఏం లేదు. ఎన్నో సందర్భాల్లో తెలంగాణ వెనుకబడిపోయింది. ఎన్నో సందర్భాల్లో రిపెండ్లు ఇచ్చినా కూడా తెలంగాణ పట్టించుకున్న పాపన పోలేదు. ఈ వీరికి వచ్చి తెలంగాణలో పార్టీని డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంది, చేసుకోండి, మేము కాదంటలేను. అంతేగాని వచ్చి తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించడం మీరే కేంద్ర మంత్రులు కానీ ప్రధానమంత్రి కానీ చాలా సందర్భాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనితీరు బాగుంది, సంక్షేమ పథకాలు బాగుంది, అభివృద్ధిలో ముందు దూసుకుపోతుందని చాలాసార్లు అవార్డు కూడా జరిగింది. కేంద్ర మంత్రి కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ లాంటి వివిధ రాష్ట్రాలు అంటే పక్కన రాష్ట్రాలు కూడా అవలంబిస్తే బాగుంటుందని చెప్పి అక్కడ ఉమాభారతి కూడా చెప్పడం జరిగింది. అలాంటి సంక్షేమ పథకాలు ముందు దూసుకుపోతున్నాయి. అనేక మంది మిషన్ కాకతీయతో పాటు ఆసరా పెన్షన్స్ కానీ అనేక సంక్షేమ పథకాలు జరుగుతున్నాయి. దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రం జరుగుతుంది. ముఖ్యమంత్రి చిత్తశుద్ధితో మంచి పనులు చేస్తున్నారని చెప్పి ప్రజలు విశ్వసిస్తారు. ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు. ఈరోజు అమిత్ షా గారు మోడీ దక్షిణాది రాష్ట్రాలలో అంటే ఇక్కడ బోని కొట్టాలని లేకపోతే రాష్ట్రం అధికారం రావాలని ప్రతి పార్టీ అంటే కమ్యూనిస్టులతో పాటు అన్ని పార్టీలు కూడా ప్రయత్నం చేస్తున్నారు. కారణం లేదు, కమ్యూనిస్టులు బీజేపీ ఒకే ఘటన కట్టారు అంతే. ఇక్కడ అవకాశం లేదని చెప్పి ప్రయత్నం చేసుకోవడం కరెక్టే, కారణం లేదు. ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ గతంలో వాజ్పేయి గారు ఉండే అప్పుడు గుర్తు రాలేదు. ఇదంతా ఇప్పుడు వచ్చిన నల్గొండ జిల్లాలో మైసయ్య గౌడ్ విగ్రహ ప్రతిష్ట అని రజాకారులకు వ్యతిరేకంగా ఆయన గుర్తు రాలేదు. ఇప్పుడే గుర్తు వచ్చిందా అంటే రాజకీయం చేసుకోవడం కరెక్ట్ కారణం లేదు. ప్రయత్నం చేసినా కూడా ఎంత పరిస్థితి లేదు. తెలంగాణలో 119 సీట్లలో ఖచ్చితంగా క్యాండిడేట్ నిలబెట్టగలిగితే చాలా సంతోషపడాల్సిన విషయం. నిజంగా ఇక్కడ అవకాశం లేదని చెప్పడం జరుగుతుంది. రఘునందన్ గారు, సరే దాని మీద మీ కామెంట్. రెండోది, రాష్ట్ర నాయకులు చెప్పే చెప్పుడు మాటలు విని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అమిత్ షా గారు అని టీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. అవగాహన లేని కామెంట్స్ చేస్తున్నారు అమిత్ షా అని చెప్పి ప్రభుత్వం మీద. భారతీయ జనతా పార్టీ సంస్థాగత నిర్మాణం కోసం బూత్ లెవెల్లో కార్యకర్తల సమావేశాల కోసం అమిత్ షా గారు ఈ రాష్ట్రానికి రావడం జరిగింది. మా పార్టీని మేము బలోపేతం చేసి తీసుకుపోతున్నటువంటి కార్యక్రమాలు ఏంది, కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి ఇచ్చిన ఏంది అనేది గణాంకాలతో సహా చెప్పడం జరిగింది. దాని లోపల గతంలో ఈటల రాజేందర్ గారు చెప్పారంటే భారతీయ జనతా పార్టీ అసెంబ్లీలో చర్చ పెట్టండి,
మేము ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ని డబ్బులు వచ్చినా ఇస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది. ఈ రోజు కూడా అదే చెప్తా ఉన్నాం మేము. నిన్న అమిత్ షా గారు చెప్పినటువంటి గణాంకాలు ఒకవేళ ఎవరైనా రాసుకోవడంలో ఇబ్బంది పడ్డా, మీకు గణాంకాలు సరిగా గుర్తు లేకపోయినా రేపు రాష్ట్ర శాసనసభలో చర్చ పెట్టండి, ఏ డిపార్ట్మెంట్ నుంచి ఏ హెడ్ కింద ఎన్ని డబ్బులు వచ్చినాయని ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఏదో ఆశమాషిగా లెక్క లేకుండా నోటికి వచ్చినట్టు చెప్పేటువంటి తూతూ మంత్రం మాటలు అయితే ఏమున్నాయి కదా రిషి గారు, ప్రతిదానికి ఒక డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది, అవి ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రాజకీయ పార్టీగా 119 స్థానాలలో మీకు అభ్యర్థులను పెట్టుకునేటువంటి స్తోమత లేదని గోవర్ధన్ రెడ్డి గారు ఒక పెద్ద మాట మాట్లాడినారు. ఇదే గోవర్ధన్ రెడ్డి గారు నేను అడుగుతున్నాను, 2009 కంటే ముందు జరిగినటువంటి GHMC ఎన్నికలలో మన క్యాండిడేట్ లేరు అనేది భారతీయ జనతా పార్టీకి లేరా, టీఆర్ఎస్ పార్టీకి లేరా, మనం పోటీ చేసినామా లేదనేది ఒకసారి చరిత్రను వెనక్కి తిరిగి చూసుకోవాలి. 2014 అసెంబ్లీ ఎన్నికలలో మన పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులు ఎవరో ఒకసారి చూసుకోవాలి. మనల్ని పత్రికల్లో రాయరాని భాషలో తిట్టినటువంటి వాళ్ళు ఇంటికి పోయి మనమే పిలుచుకొని ఈమె నా పదేశల్లే అని చెప్పి ఆమె కూడా బీఫామ్ ఇచ్చి వచ్చినటువంటి ఘనత మన పార్టీది. మనకి 20 మంది దిక్కులేరు. 2014లో తెలంగాణ సాధించినాం, పోరాడినాం, తెచ్చినామన్నటువంటి పార్టీకి వచ్చిన ఓట్లు 34% ఓట్లు, గెలిచిన సీట్లు 63 సీట్లు. అంత బలంగా ఉంటే, అన్ని సక్కంగా ఉంటే పక్క పార్టీలు కాదు వెతుకుంటూ పోయి ఏడెవరుగా నడితే వాళ్ళని బతిలాడి బెదిరించి బామాలి తెచ్చుకొని బీఫామ్లు ఇచ్చుకున్న మీరు మా గురించి మాట్లాడడం అనేది మీ పార్టీకి కానీ మీ నాయకులకు కానీ సరికాదు అని చెప్తున్నాం. మేము ఎక్కడ కూడా రాజకీయ కోణంలో విమర్శలు చేయలేదు టీఆర్ఎస్ పార్టీ మీద. మేము పార్టీ సంస్థాగత నిర్మాణంలో మా పని మేము చేసుకుంటాం. రాజకీయ కోణంలో విమర్శలు చేయలేదు అంటే ఎందుకంత ఉలికిపడుతున్నారు? ఇచ్చింది చెప్పిన వాళ్ళు తప్పే ఉంది. రాజకీయంగా ఇంకొక అవకాశం ఏమన్నా ఇచ్చింది రాజకీయంగా ఒక అవకాశం ఉంచుకోవాలని ఏమన్నా అమిత్ షా ఒక ఆలోచన చేస్తున్నారు? 2019 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా తెలంగాణలో ఉన్నటువంటి 119 నియోజకవర్గాలకి ఒంటరిగా పోటీ చేస్తుందని చెప్పిండ్రు. మా అంతర్గత సమావేశం. ఇంకొక మాట కూడా అన్నారు అమిత్ షా, ఆంధ్రప్రదేశ్ లో టీడీపీతో పొత్తు కొనసాగుతుంది, ఇక్కడ అధికార టీఆర్ఎస్ తో రేపు ఎలా ఉంటుంది అనేది ఆ టైంలో ఆలోచిస్తాం అన్న మాట కూడా అమిత్ షా అన్నారు. పత్రికలు మేము ఉన్నాం కదా అక్కడ, మేము ఉన్నాం కదా పత్రికలు రాసి ఆయన చెప్పింది 119 నియోజకవర్గాల్లో మేము ఒంటరిగా పోటీ చేస్తాం. టీఆర్ఎస్ అంత ఉలికిపడాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? బలం లేకపోతే టీఆర్ఎస్ రియాక్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఎందుకు అంత తొందరపడుతుంది? ఇప్పుడు టీఆర్ఎస్ గానీ కాంగ్రెస్ గానీ మేము చేసిన పనులను మేము చెప్పుకుంటూ బూత్ లెవెల్ పోతున్నాం. కొన్ని గ్రామాలకు పోయినప్పుడు అధికారం అనేటప్పటికి వాళ్ళిద్దరు మరి రియాక్ట్ అవుతున్నారు. ఏదో బలపడతా ఉంటే పెద్ద ఇబ్బంది ఉండదు. పట్టా రాసిచ్చి వాళ్ళకి ప్రజలు ఏమైనా ఒకసారి గెలిచినటువంటి పార్టీ ఏమైనా 50 ఏళ్ళు ఉంటుందని చెప్పిండ్రా? ఎందుకంటే ఉలికిపాటు 20 ఏళ్ళు బాగా చేస్తున్నారు కదా సంక్షేమ పథకాలు. ఎస్ మేము ఫేస్ చేస్తాం, ప్రజా తీర్పును కోరుతామని చెప్పుండ్రి. ఎందుకు పక్క పార్టీలలో కండువాలు కప్పి అంత ఆగమాగం మంత్రి పదవులు ఇచ్చుకుంటున్నారు? అన్ని చక్కగా ఉంటే, మన పరిపాలనే చక్కగా ఉంటే వేరే పార్టీలో ఎందుకన్నా 14 ఏళ్ళు నువ్వు ఎంబడి తిరిగి జెండా మోసిన వాళ్ళని ఉంచుకోకుండా పక్క పార్టీలకి వచ్చినటువంటి అరువు తెచ్చిన వాళ్ళని తెచ్చుకుంటూ అధికారంలో పునరేకీకరణ అనే ఒక పదం చెప్పారు ముఖ్యమంత్రి. అంటే అది మీకే ఎట్లా వర్తిస్తుంది, మిగతా పార్టీలకు ఎట్లా వర్తించదు? తెలంగాణలో మీరు చేస్తున్నటువంటి అప్రజాస్వామిక మీకు కూడా వస్తుంది. అమిత్ షా గారు ఇక్కడ ఫిరాయింపుల మీద విమర్శ చేశారు. రఘునందన్ గారు నా మాట వినండి. ఫిరాయింపుల గురించి అమిత్ షా గారు విమర్శించినప్పుడు అదే ఫిరాయింపుల అంశం ఆంధ్రప్రదేశ్ లో మరి అమిత్ షా గారు విమర్శించగలుగుతారా రేపు పొద్దున్న ఆంధ్రప్రదేశ్ లో? 100% నిన్నటి ప్రెస్ మీట్ లోనే చాలా స్పష్టంగా చెప్పిండ్రు. ఫిరాయింపుల మీద మీ పార్టీ వైఖరి ఏంటంటే శాసనసభ స్పీకర్లు నిర్ణయం తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ కోరుతుంది. అది శాసనసభ స్పీకర్ల పరిధిలో ఉన్నటువంటి అంశము. మీరు కావాలంటే ఒకసారి మొత్తం బయట వెనక్కి తీసుకొని చూడండి లైవ్ లోపల. గౌతమ్ గారు, ఆంధ్రప్రదేశ్ అయితే తెలంగాణ అయితే ఎందుకు మీకు ఉలికిపోవటం? అంటే ఒకవేళ ఎప్పటికీ అధికారంలోకి రాదని మీరు జోసిని చెప్పగలిగే పరిస్థితున్నా, లేకపోతే రానున్న 10 ఏళ్ళు 20 ఏళ్ళు టీఆర్ఎస్ ఏళ్తుందన్న ధైర్యం మీకున్నా కూడా వారే అడిగినట్టు ఎందుకు మీరు ఉలికిపడుతున్నారు? ఇప్పుడు అవాస్తవాన్ని వాస్తవం చెప్పేదే ప్రయత్నం చేస్తాం తప్ప ఇక్కడ మేము ఉలికిపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ కొంత నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం కొంచెం అమిత్ షా బాద్షా కాదు బడాయి బాబు ఇలాంటి కామెంట్స్ కూడా చేస్తున్నారంటే ఇటు ఒక కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రులు ఏమో ప్రభుత్వ పనితీరు బాగుంది, ప్రభుత్వ సంక్షేమ పథకాలు బాగుంది, అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం ముందుకు పోతుందని చెప్తున్నారు. జాతీయ ప్రెసిడెంట్ గారు వచ్చేసి ఇక్కడ ఇచ్చిన రాష్ట్ర రాజ్యకే ఇక్కడ శాఖ వాళ్ళు ఇచ్చిన పత్రాలు చదువుతుంది ఏం చూడకుండా. దాని విషయం చెప్తున్నాం. ఇది జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో చెప్తున్నాం కదా, హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ లో 5 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు బీజేపీ. అదే 5 మంది ఎమ్మెల్యేలు టీడీపీ పార్టీ పొత్తుతో గెలిచిరు. నిజంగా స్వతహా గెలిచింటే మేము కూడా అనవాళ్ళం. ఈ రోజు స్వతహా గెలలేదారు. ఈ రోజు అదే 5 మంది టీడీపీ ఎమ్మెల్యే మన బీజేపీ ఎమ్మెల్యేల కాడ ఎంతమంది కార్పొరేటర్ గెలిచారు ఒక్కసారి మీరు కూడా మీ పార్టీ స్ట్రెంత్ అని చూసుకోవాల్సింది. అక్కడ కేంద్ర ప్రభుత్వం మీరు ఉండడు, ఇక్కడ 5 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ 5 మంది కాన్స్టిట్యూన్సీ చేసిన ఎమ్మెల్యేల పరిధిలో ఎన్ని వార్డులు ఉన్నాయి, ఎన్ని వార్డులు ఎంతమంది గెలిచారో ఒకసారి చూసుకోవాల్సింది మీ పరిస్థితి కూడా. ఈరోజు మీరు ఒకటి చెప్తారు, వేరే పార్టీ వాళ్ళు టికెట్ ఇచ్చారని చెప్తారు కదా. మీరు యూపీలో దాదాపు 150 నుంచి 170 వేరే బీఎస్పీ నుంచి, ఎస్పీ నుంచి, వేరే పార్టీ కాంగ్రెస్ నుంచి తీసుకొని మీరు టికెట్లు ఇచ్చారు. మీరు ఎందుకు ఇవ్వాల్సి ఇచ్చిన పరిస్థితి అంటే మీ నాయకత్వం, మీ నమ్మకం లేకన్నా మీ కార్యకర్తలు బీజేపీ పార్టీ జెండా మోసం లేరాడా? ఇది పార్టీలలో కామన్ గా ఎవరు ఏ పార్టీలకి వచ్చినా జెండాలు టికెట్లు ఇచ్చుకుంటారు, గెలిపిస్తుంటారు. ఈ రోజు మీ పార్టీ ఒకటే కరెక్ట్ పార్టీ, వేరే పార్టీ కరెక్ట్ కాదు. అలాగే గోవాలో, మణిపూర్లో మీ పరిస్థితి ఏంటి? గోవాలో
గోవాలో కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద మెజారిటీ ప్రభుత్వాలు ఎట్లా ఏర్పాటు చేశారు. ఇప్పుడు అన్ని పార్టీలు కూడా తమ ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలని వివిధ రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటాయి. ఇందులో కొంతే కానీ వేరే పార్టీలు ఇప్పుడు కొండ సురేఖ ఎగ్జాంపుల్ అన్న చెప్పేది కొండ సురేఖ అని చెప్తున్నాను. నిజంగా వివిధ పార్టీలో ఉన్నప్పుడు ఒక్కొక్క పార్టీని విమర్శలు చేస్తుంటారు, వేరే పార్టీలకు వచ్చినప్పుడు టికెట్ బీఫామ్ ఇస్తుంటారు. మీరు కూడా ఇచ్చారు, నువ్వు యూపీలో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్న యూపీలో 175 మంది దాకా వేరే పార్టీలకి తీసుకొచ్చి ఇచ్చారు. అందుకే ఏ పార్టీలు ఉన్నా కూడా ఈ రోజు నిజంగా కూడా హైదరాబాద్ లో అట్లాంటప్పుడు నోరు మూసుకొని కూర్చోవాలి. 119 నియోజకవర్గాలకు 119 నియోజకవర్గాలకు అభ్యర్థులు కళ్యాణ్ సింగ్ గారు ఉన్నప్పుడు మీరు మీ క్యాండిడేట్ మీకు దొరకలేదు. ఉత్తరప్రదేశ్ లో 170 మంది వేరుకలు తెచ్చుకున్నారు. పార్టీలు వేరే ఒకటి నువ్వు అంటే నేను 4 గంటలు, నువ్వు ఇటుకతోడు నేను రాయితో కొడతాను. మోడీ గారు అమిత్ షా మా రాజకీయం చేయాలి. అందరూ పార్టీలు రాజకీయాలు చేస్తున్నారు. మాట్లాడండి 48,500 కోట్లు జాతీయ రహదారులకు ఇచ్చింది తప్ప, కృషి సంచయ్ యోజన కింద 12,000 కోట్లు ఇచ్చింది తప్ప, 13th ఫైనాన్స్ కమిషన్ కింద కాంగ్రెస్ పార్టీ UPA 2 అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి 9,751 కోట్లు వస్తే మేము అధికారంలోకి వచ్చిన 3 సంవత్సరాల్లో 96,500 కోట్లు ఇచ్చినాం. మేము మీకు 9,751 కోట్లు ఎక్కడ, 96,500 కోట్లు తేడా గమనించండి. పొలిటికల్ గా మోడీ అమిత్ షా వ్యూహం ఎక్కడైనా పనిచేయచ్చు కానీ తెలంగాణలో పనిచేసే అవకాశం లేదు, ఇక్కడ స్థానిక పరిస్థితులు రాజకీయ పరిస్థితులు భిన్నం అని కూడా కామెంట్స్ వస్తున్నాయి. పనిచేస్తుందా? రిషి గారు ఏ రాజకీయ పార్టీ అయినా తాను గెలుస్తా తన అధికారంలోకి వస్తానే పనిచేస్తూ ఉంది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ సమాజ్వాదీ పార్టీ కలవంగానే మీలాంటి పెద్దలు విశ్లేషకులు సూడో మేధావులు అందరూ కలిసి ఇక బీజేపీ పని అయిపోయింది, కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీ సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది, బీహార్లో వచ్చిన రిజల్టే వస్తుందని ఊదుకున్నారు బాకాలు 15 రోజులు. మేమేం అనలేదు, ఫలితాలు వచ్చినాయి. ఎవరి ముఖం పగిలిపోయింది? మాట్లాడిన వాళ్ళ నోర్లన్నీ ఎందుకు మూతపడ్డాయి? అందుకని గ్రౌండ్ రియాలిటీ తెలియకుండా మాట్లాడొద్దు అంటున్నా. నేను సోదరుడు గోవర్ధన్ రెడ్డి మాట్లాడిన మాటకే సమాధానం చెప్పిన తప్ప మేము ఏడ మాట్లాడలేదు. 2 రోజుల పర్యటనలో మా పార్టీని మేము సంస్థాగతంగా బలోపేతం చేసుకునే పనిలో ఉన్నాం తప్ప వినివాని తిట్టే కార్యక్రమం మేము పెట్టుకోలేదు. వారు నోరు జారి 119 నియోజకవర్గాలకు నీకు అభ్యర్థులు లేరు అన్నప్పుడు నేను నీకు సమాధానం చెప్పాలి. మీ వీపు మీరు చూసుకోండి అని చెప్పదలుచుకున్నాం. రాజకీయ పార్టీలలో గెలిచి ఇంకో కండువాలతో గెలిచిన వాళ్ళను తీసుకోవడానికి తప్పని మాట్లాడుతా ఉన్నాం. అది ఇప్పుడు మీరు అన్నందుకు మాట్లాడుతున్నారు. పార్టీ నుంచి గెలిచిన అతిపెద్ద పార్టీని మీ దాంట్లో కలుపుకొని ప్రభుత్వం ఎట్లా ఏర్పాటు చేసి అస్తవ్యస్తం చేసింది మాట్లాడుతున్నారు. ఏం తమిళనాడు ఏం అస్తవ్యస్తమైంది? ఏం తెలుసు తమిళనాడు గురించి? ఏం అస్తవ్యస్తమైంది? జైలుకు పంపిస్తుంటే ఏం జరుగుతుంది తమిళనాడులో? ఏం జరిగింది? తమిళనాడులో ఏం జరిగింది? ఏడీఎంకేలో గొడవ జరుగుతుంది. బీజేపీకి ఏం బాధ్యత ఉంటుంది? తమిళనాడు గురించి టీఆర్ఎస్ పార్టీకి ఏం సోయి? వీళ్ళకేం అవసరం? వీళ్ళకేమైనా ఓటు ఉందా? సీటు ఉందా? దిక్కుందా? మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? ఏడీఎంకే పార్టీలో జరుగుతున్నట్టు సుప్రీంకోర్టు తెలిసినట్టు ఏడీఎంకే అంతర్గతంగా జరుగుతున్న పంచాయతీకి టీఆర్ఎస్ బీజేపీకి ఏం సంబంధం? అనుకుంటున్నారు బెంచ్ మీదకి వస్తుంది, ఎమ్మడే తీర్పు వస్తుంది, ఎమ్మడే జైల్లో పెడతారు, ఎమ్మడే అతి అస్తిస్తుంది. జయలలిత బతుకున్నప్పుడు గోవర్ధన్ వీరు జయలలిత బతుకున్నప్పుడు ఆర్గ్యుమెంట్స్ అయిపోయినాయి. జయలలిత బతికినప్పుడు జడ్జిమెంట్ రిజర్వ్ అయింది. మీకు తెలియక మాట్లాడితే ఎట్లా? తెలుసుకొని మాట్లాడడం నేర్చుకోరి. పోయిన జూన్ లో జడ్జిమెంట్ రిజర్వ్ అయింది. సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు అడుగు. మీ నాయకుడు కాలు మొక్కుతున్నారు కదా, నాయకుడు అడుగు. ఏం పరిస్థితి చెప్తా వినేవారు ఉంటే ఒక మాట అదే పదాలు గోవా మణిపూర్ ఏం చెప్తారా గోవా గురించి? గోవా గురించి ఏం తెలుసు? ఎంత మొట్టికాయలు తిన్నారు తర్వాత అరుణాచల్ ప్రదేశ్ మీరు ప్రభుత్వం వీళ్ళు ఉత్తరాఖండ్ లేదా మొట్టికాయలు తిన్నారట. ఎవరు తిన్నాడు? అరుణాచల్ ప్రదేశ్ లో ఎవరు తిన్నాడు? స్పీకర్ తిన్నాడు. ఒక్క నిమిషం
తిట్లు తిట్టింది స్పీకర్ ని. రేపు బాబా తెలంగాణ స్పీకర్ కూడా పడతాయి. రేపు పార్టీలు ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో ఉత్తరాఖండ్ లో అరుణాచల్ ప్రదేశ్ స్పీకర్ వ్యవస్థ గోవాకు మణిపూర్ కు సంబంధించి సుప్రీంకోర్టు కాంగ్రెస్ పార్టీ పోయింది. పోతే ఏం చెప్పింది సుప్రీంకోర్టు? భారతీయ జనతా పార్టీ తప్పని చెప్పిందా? కాంగ్రెస్ పార్టీ తప్పు అని చెప్పింది. మీరు దరఖాస్తు ఇవ్వాల్సిన చోట ఇవ్వలేదు. ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని మీరు ముందుకు ఉత్తరాఖండ్ వారు చెప్పిన ఉత్తరాఖండ్ లో అరుణాచల్ ప్రదేశ్ లో స్పీకర్ల పాత్ర తప్పు పట్టింది. రేపు కేంద్ర ప్రభుత్వానికి స్పీకర్ పాత్రకు సంబంధం లేదు. గోవా ఇష్యూ వదిలేద్దాం, తెలంగాణ కన్ఫైన్ అవుతాం. గోవింద్ రెడ్డి గారు మీ కామెంట్ ఏంటి? అంటే ఇప్పుడు తెలంగాణలో బలపరచుకోవడానికి ఏమీ ఇబ్బంది లేదు, ఇబ్బంది కూడా ఉండకూడదు. ఒక పొలిటికల్ పార్టీగా వాళ్ళు బలపడడానికి ఒక డెమోక్రటిక్ చేస్తున్నారు. ఎవరైనా కూడా దాన్ని ఎవరైనా హర్షించాల్సిందే. దాని గురించి కూడా మన ఏ పొలిటికల్ పార్టీకి కూడా అభ్యంతరాలు ఉండకూడదు. వాళ్ళంతా కూడా మంచిగానే చేసుకుంటున్నారు. అంటే సమస్య ఏంటంటే బట్ సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి బీజేపీ కొన్ని బాధ్యతాయుతంగా కూడా ఉండాలి. ఇప్పుడు స్పీకర్ వ్యవస్థ స్పీకర్కే వదిలిపెడితే ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో ఎక్కడైతే అధికార పార్టీ ఉందో అధికార పార్టీకి తొత్తులుగానే వివరిస్తున్నారు స్పీకర్లు. అధికార పార్టీని కాదని పక్కకు పోయేటువంటి ఎక్కడ ఆస్కారమే లేదు. ఆ పరిస్థితుల్లో మీరు రాజ్యాంగాన్ని సవరించి అక్కడంతా కూడా డెమోక్రసీని కాపాడాల్సినటువంటి అవసరము ఉంది. మీరు అలాంటి వాటికి పొలిటికల్ గా ఇండల్జ్ కాకూడదు. మీరు మాట్లాడారు, చాలాసేపు మాట్లాడారు. రాజేంద్ర ప్రసాద్ గారు మీ కామెంట్ ఫస్ట్, తెలంగాణలో బీజేపీకి అధికారానికి ఎంతవరకు అవకాశం ఉంది? సహజంగా ప్రతి పార్టీ కూడా ప్రతి ప్రాంతంలోనూ విస్తరించాలని, కార్యకర్తలని నాయకుల్ని పెంచుకోవాలని, వాళ్ళ ప్రాబల్యాన్ని చూపెట్టుకోవాలని ప్రయత్నం చేస్తారు. అందులో భాగంగానే బీజేపీ ప్రయత్నం చేయడంలో ఎటువంటి తప్పు లేదండి. దాన్ని తప్పుల గురించి కాదు, అధికారాన్ని టార్గెట్ చేసిన బీజేపీకి టీఆర్ఎస్ ని కొట్టి కాంగ్రెస్ ని పక్కకి నెట్టి అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఎంతవరకు ఉందని అడుగుతున్నా. అది చూద్దామండి, భవిష్యత్ చెప్పాలి. మనం దానిపైన ఊహాగానాలు మనం ఏమి. రైట్, వన్ మోర్. ఇక టీడీపీ బీజేపీ సంబంధాల గురించి తెలంగాణలో అయితే చాలా స్పష్టం, కన్ఫ్యూజన్ కి క్లియర్ అయిపోయింది. తెలుగుదేశం పార్టీతో పొత్తుండే అవకాశం లేదు, బీజేపీ ఒంటరిగానే వెళుతుంది. ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పటికి ఏ రకంగా ఉంటుంది? తప్పనిసరిగా ప్రస్తుతం బీజేపీ మేము మిత్రపక్షాలుగా ఉంటున్నాం. ఈ మైత్రి బంధం చివరి వరకు కొనసాగుతుంది. 2019 ఎన్నికల్లో కూడా కలిసే పోటీ చేస్తామని చెప్పి చేయాలని కూడా మా నాయకత్వం, మా మీ ఆకాంక్ష. కానీ ఆకాంక్ష బీజేపీ కలిసి పోటీ చేస్తుందనే నమ్మకం ఏమన్నా కలిగిందా? నేను అమిత్ షా గారి మాటల్లో కానీ మొన్న వెంకయ్యనాయుడు గారి మాటల్లో కానీ 2019 ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మన రాష్ట్ర రాజకీయాలకు వచ్చేపాటికి ఒక బలమైన రాజకీయ పార్టీ, స్వచ్ఛమైన అవినీతి రహితమైన పరిపాలన చేస్తున్నటువంటి పార్టీ, ఎటువంటి కోర్టు కేసులు బెయిల్ మీద ఉన్నటువంటి నాయకుడు కాదు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. జైలుకి వెళ్ళి రాలా. ఇటువంటి స్వచ్ఛమైన నీతివంతమైన పార్టీ కంటే మిత్రపక్షం మరి బీజేపీ పార్టీకి ఇంకోటి దొరుకుతుందని నేను అనుకోవడం లేదు. మరి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎందుకు కొంత గీత దాటి విమర్శలు చేయడం? దాని మీద బీజేపీ నాయకులు కూడా కేంద్రం నుంచి ఎవరన్నా పెద్ద నాయకులు వస్తే తెలుగుదేశం పార్టీ అట్లాగే మాట్లాడుతుంది అని చెప్పడం, అంటే బీజేపీతో పొత్తు లేకపోతే ఇంకా బ్రహ్మాండంగా గెలిచేవాళ్ళం అని నాయకులు కామెంట్ చేశారు కదా. అంటే అది అన్ని వ్యక్తిగత అభిప్రాయాలండి. అది సహజంగా ఎంపీగా ఆయన పోటీ చేసినప్పుడు ఆయనకు ఒక అభిప్రాయం ఉంటుంది, లేకపోతే నాకు ఒక అభిప్రాయం ఉంటుంది. వాడు ఇందాడే చెప్పే ఎంత విశాలమైన పార్టీలో కొన్ని వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయి. కానీ ఓవరాల్గా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకునేదే ఫైనల్, అది పార్టీ నిర్ణయం. మా చంద్రబాబు నాయుడు గారు చెప్పేది. ప్రస్తుతం బీజేపీకి మాకు సంబంధాలు బాగున్నాయి. అప్పుడప్పుడు సహజంగా మిత్రుల మధ్య అభిప్రాయ భేదాలు వస్తూ ఉంటాయి. కలిసి కూర్చొని మాట్లాడుతూ జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర పార్టీ హ్యాపీయా? నిన్న అమిత్ షా ఇచ్చిన క్లారిటీతో టీడీపీతో కలిసి ప్రయాణం చేసే అవకాశం లేదు. సరే, ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతానికి అయితే కలిసి నడుస్తున్నాం. బడుగు బలహీన వర్గాల పార్టీగా భారతీయ జనతా పార్టీ గ్రౌండ్ లెవెల్కి, బూత్ లెవెల్కి వెళ్ళి 2019లో ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి 100% మా ఛాయశక్తిలో మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఎవరు అడగకముందే బీసీ కమిషన్కి రాజ్యాంగ హోదా ఇచ్చేందుకు ప్రయత్నం చేసినాం. కాంగ్రెస్ పార్టీ తన ద్వంద్వ విధానంతో రాజ్యసభలో ఆ బిల్లును అడ్డుకున్నది. ఇందాక గోవిందరెడ్డి గారు మాట్లాడుతూ మీరు స్పీకర్ల వ్యవస్థని సరిదిద్దాల్సిన అవసరం ఉండే అని చెప్పి
స్పీకర్ల వ్యవస్థను సరిదిద్దాలంటే 2/3 మెజారిటీ కావాల్సి ఉంటుంది. ఆ మెజారిటీ వచ్చిన తర్వాత ఖచ్చితంగా స్పీకర్ల వ్యవస్థని, గవర్నర్ల వ్యవస్థని సరిదిద్దుతాం. పేద రాజ్యసభలో బలం కాదు నేను చెప్తుంది, 2/3 మెజారిటీ రావాలి. ఇదే ఇంటర్ప్రిటేషన్ లో ఉండేటువంటి ఇబ్బంది. తప్పేముంది 2/3 ఎమ్మెల్సీకి ఉన్నారు. తెలుగుదేశం పార్టీ రేపు ఏదో మంచి సంస్కరణ ప్రవేశపెడుతుంది, వైఎస్ఆర్సీపీ దానికి మద్దతు ఇస్తుందా? ఎందుకు మాట్లాడతారు అట్లా? ఎందుకు మాట్లాడతారు అట్లా? మహిళా బిల్లు ఎప్పుడో పాస్ అవుతుంటున్నట్లయితే ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు తమ ఉనికిని, తమ పార్టీని మరిచి ఇది చాలా మంచి నిర్ణయం కాబట్టి మద్దతు ఇస్తున్నామంటే బీసీ కమిషన్ కు రాజ్యాంగ భద్రత కల్పించేటువంటి విషయం లోపల ఎందుకు కాంగ్రెస్ పార్టీ అడ్డం వచ్చింది చెప్పండి? ఎందుకు కాంగ్రెస్ పార్టీ అడ్డం వచ్చింది? భూసేకరణ బిల్లు విషయంలో ఎందుకు అడ్డం వస్తుంది? రేపు మహిళా బిల్లు పెడితే పాస్ అవుతుందా? 2/3 మెజార్టీ తోటి జరగాల్సినటువంటి బిల్లుల విషయంలో ప్రతిపక్షం మీద వచ్చేసి ఓహో చేస్తుందంటే జీఎస్టీ మా మానస పుత్రిక అని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. జీఎస్టీని అమల్లోకి తేవడానికి 3 సంవత్సరాలు ఎన్ని ఇబ్బందులు పడాల్సి వచ్చింది? స్వయాన ప్రధానమంత్రి ఇనిషియేటివ్ తీసుకొని ఇట్లాంటి కూడా సాధించాలి సార్. అది సింపుల్ మెజార్టీ, సింపుల్ మెజార్టీ, ఇది 2/3 మెజార్టీ. జీఎస్టీ సింపుల్ మెజార్టీకి అంత ఇబ్బంది వచ్చింది. రేపు 2/3 మెజార్టీ విషయంలో ఎవరు ఒప్పుకుంటారు? కాబట్టి ఈ ఇబ్బందులన్నింటినీ గమనించాలి. స్పీకర్ల వ్యవస్థ తప్పు చేస్తుంది. ఫిరాయింపుల మీద అమిత్ షా గారు ఏ కామెంట్ చేస్తారని మనం వెయిట్ చేద్దాం. రెండోది ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీతో పొత్తుకు సంబంధించి మీ కామెంట్ ఏంటి? ఇక్కడైతే మీకు క్లారిటీ వచ్చేసింది, అక్కడ ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? సార్ మొన్న నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు కామెంట్లు చూస్తే గతుకుల రోడ్డు ప్రయాణం లాగే ఉంది. సార్ మొన్న రోడ్లు ఎప్పుడు గతుకులే ఉంటాయి, వర్షాకాలం వచ్చిన తర్వాత గతుకులు ఏర్పడితే మళ్ళీ దాన్ని ప్యాచప్ చేసుకుంటూ పోవాల్సినే ఉంటుంది. మొన్న వెంకయ్య నాయుడు గారు మాట్లాడినా, నిన్న అమిత్ షా గారు మాట్లాడినా తెలుగుదేశం పార్టీతో మేము విడిపోతున్నాం అనేటువంటి మాటలు అయితే ఇక్కడ చెప్పినట్టు నాకు కనబడలేదు. ఇక్కడ విడిపోయారు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ దాదాపు తెలంగాణలో విడిపోయారు. 2019 ఎన్నికల సందర్భంగా పొత్తులు, ఓట్లు, సీట్ల గురించి మాట్లాడతారు తప్ప 2 ఇయర్లు ఇంత ఫూలిష్ గారన్న మాట్లాడతారని అయితే నేను అనుకోవట్లేదు. పదే అడిగినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, అమిత్ షా గారు నిన్నటి ప్రెస్ మీట్ లో నేను కూడా ఉన్నాను, వారు చెప్పింది ఏంటంటే తెలంగాణలో ఇప్పటి విషయంలో మేము చాలా స్పష్టంగా ఉన్నాం, 119 నియోజకవర్గాలకు మేము అనుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినప్పుడు అక్కడ తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రయాణం చేస్తా ఉన్నాం, అది కొనసాగుతుంది అని చెప్పిండ్రు. ఇంకా క్రిస్టల్ క్లియర్ గా చెప్పారు, ఉంటుందా పోతుందా అంటే ఇంకేముంటది అందులో? అంటే పార్టీ నాయకులకి అనుమానాలు ఉన్నాయి, అదే ప్రస్తావించింది. ఇప్పుడు ఇక్కడ బీజేపీ బలపడడానికి ఒక రీజన్, కొన్ని రీజన్లు చెప్పాలి. రాష్ట్ర నాయకత్వం ఎంత కష్టపడుతుంది, బూత్ లెవెల్లో ప్రయత్నం చేస్తున్నాం, సంతోషపడతాం. ఒక పార్టీ డెవలప్ కావాలని కోరుకుంటాం ఎప్పుడో కరెక్ట్. కానీ ఆంధ్రప్రదేశ్ పునర్విభజనలో కావాల్సిన చట్టాలు పెండింగ్ లో ఉన్నాయో దాటి ఎందుకు పోరాడారు? అమిత్ షా గారితో ఎందుకు స్టేట్మెంట్ ఇప్పారు? ఇట్లాంటి ప్రభుత్వాన్ని హైదరాబాద్ ముఖ్యమంత్రి గజ్వేల్ సభలో చెప్పిండు, 3 దశాబ్దాల రాజకీయ జీవితంలో ఇంత గొప్ప ప్రభుత్వాన్ని ఎందుకంటే విలువ తీసుకుంటావు, ఎందుకు విలువ తీసుకుంటావు? మీరు చెప్తే పర్యటన ఉంది, పర్యటన అయిన తర్వాత ముఖ్యమంత్రి థ్యాంక్ యూ గోవర్ధన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ రాజేంద్ర ప్రసాద్ గారు, ఎన్టీవీ స్టూడియో నుంచి లైవ్ లో జాయిన్ అయినందుకు. రేపు లైవ్ షోలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఎన్టీవీ.